డిడి సప్తగిరి ప్రేక్షకులకు నమస్కారం. హలో ఆంధ్ర కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ప్రియాంక. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ యొక్క గొప్పతనం గురించి మాట్లాడుకుందాం. ఆంధ్రప్రదేశ్ అనగానే ప్రతి ఒక్కరు మాకు అన్నీ తెలుసు అనుకుంటారు, కానీ ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు అంటే మనకి గుర్తొచ్చేది ఇడ్లీ సాంబార్, తంజావూరు ఆలయాలు. మరి కేరళ అంటే పద్మనాభం స్వామి అండ్ కోకోనట్తో చేసే స్వీట్స్. మరి ఆంధ్రప్రదేశ్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటి? తిరుపతి వెంకటేశ్వర స్వామి, కాణిపాక వరసిద్ధి వినాయకుడు. విజయవాడ అంటే భక్తికి మన కనకదుర్గమ్మ తల్లి, ఎంటర్టైన్మెంట్కి మన డిడి సప్తగిరి. ఇవేనా? ఇవి మాత్రమే కాదు, మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రహస్యాలతో కూడిన ఆలయాలు, చారిత్రాత్మక ప్రదేశాలు, చరిత్రతో కూడిన ఎన్నో ఆలయాలు కూడా ఉన్నాయి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకోవాలంటే ఎందరో కవులు, ఎందరో సినిమా తారులు మన ఆంధ్రప్రదేశ్లోనే పుట్టారు. సో కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 చెప్పండి. హలో, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు సార్? మీ పేరేంటి? నా పేరు సూర్యారావు అండి, కాకినాడ నుంచి చేస్తున్నాను. సూర్యరావు గారు, మన డిడి సప్తగిరిలో మీకు ఇష్టమైన ప్రోగ్రామ్ ఏంటి? నాకు ఇదే హలో ఆంధ్రానండి. హలో ఆంధ్రానా? సో హలో ఆంధ్రాని మీరు ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి. అండ్ మన ఆంధ్రప్రదేశ్లో మీకు ఇష్టమైన ఫేమస్ ఫుడ్ అండ్ ఫేమస్ ప్లేసెస్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయండి, కానీ వాటి అంటే ముందు చెప్పవలసిన విషయాలు కొన్ని ఉన్నాయండి. ఓకే సార్. మనం 79వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్నాం కదా. అవును సార్. ఎంతో మంది స్వాతంత్ర్య సమర యోధులు ప్రజల గుర్తింపులో లేకుండా అయిపోయారండి. ఓకే సార్. చాలా మంది పేర్లు తెలియకుండా కూడా అయిపోయారు. అవును సార్, చెప్పండి. మీరు నడుపుతున్న ఈ కార్యక్రమం చాలా మంచిది, నాకు చాలా బాగా నచ్చింది. ఓకే సార్. ఎంతో మంది తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయండి. ఇంకాను మీ కార్యక్రమం ద్వారా కొన్ని విషయాలైనా తెలుసుకుంటారని ఆశిస్తున్నాను. ఓకే సార్. అందుచేత మీరు మీ ప్రోగ్రామ్ ని కంటిన్యూ చెయ్యండి. అప్పుడప్పుడు నాలాంటి వాళ్ళు కొద్దిమంది అయినా వస్తారు. తప్పకుండా చేస్తాం సార్. అండ్ మీలాంటి ప్రేక్షకులు ఎప్పుడు మన ఛానల్ని ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండాలి. అండ్ మీరు ఏం చేస్తూ ఉంటారు సార్? నేను రిటైర్డ్ అండి. రిటైర్డ్ అంటే ఏం చేస్తూ ఉండేవాళ్ళు? కోఆపరేటివ్ లో చేసేవాడిని అండి. ఓకే సార్. ఇంకా మనకి అల్లూరు సీతారామరాజు గారి గురించి చెప్తూ ఉంటారు మన వాళ్ళు. అవును సార్. ఆయన కంటే ముందు ఇదే తూర్పు గోదావరి జిల్లాలో ద్వారబంగాల చంద్రయ్య అనే ఆయన ఓకే బ్రిటిష్ వాళ్ళ మీద ఒక స్వాతంత్ర్య పోరాటం నడిపాడండి. ఓకే సార్. ఆయన గురించి ఇవాళ చాలా మంది ఇప్పుడు తరం వాళ్ళకి తెలియదండి. చెప్పండి సార్. అలాగే వందే మాతర ఉద్యమం నడిపినప్పుడు బిపిన్ చంద్రపాల్ గారు రాజమండ్రి వచ్చాడు. ఆ రాజమండ్రి వచ్చినప్పుడు వందే మాతర ఉద్యమంలో మొదటిగా అరెస్ట్ అయిన వ్యక్తి గాడిచర్ల హరిసర్వోత్తమరావు గారు. ఓకే. ఇవాళ ఆయన పేరు కూడా చాలా మందికి తెలియదండి. ఓకే సార్. వందే మాతర ఉద్యమం బెంగాల్లో 1905లో మొదలయ్యి 1906లో ఆయన రాజమండ్రి వచ్చాడండి. సార్, మీరు ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వల్ల చాలా మందికి ఇండిపెండెన్స్ డేలో మన కోసం మన ఫ్రీడమ్ ఫైటర్స్ ఎంతమంది ఫ్రీడమ్ ఫైటర్స్ చేశారు, కొంతమంది పేర్లు మనకి చాలా వరకు తెలీదు. సో వాళ్ళందరి గురించి చాలా మంచిగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో. హాయ్ అండి. హాయ్ మేడం, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండ్ మీ పేరేంటి? నా పేరు పూర్ణిమ అండి, పెడల్ నుండి. పూర్ణిమ గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను డిగ్రీ కంప్లీట్ అయింది, ప్రెజెంట్ ఖాళీ. ఓకే పూర్ణిమ గారు, చెప్పండి మన ఆంధ్రప్రదేశ్లో మీకు ఇష్టమైన ఫేమస్ ఫుడ్ ఏంటి? అండ్ మా అందరికీ తెలియని మీ ఊరిలో ఉన్న ఫేమస్ ప్లేసెస్ కానీ ఫుడ్ కానీ మీ ఊరి ప్రత్యేకతను మన హలో ఆంధ్ర కార్యక్రమం ద్వారా ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేద్దాం.
చెప్పండి. ఈ రోజు మా పెడన్లో బాగా ఫేమస్ చేనేత కలంకారీ బాగా ఫేమస్ అండి. ఓకే మేడం. ఈ రోజు జాతీయ చేనేత కార్మికుల దినోత్సవంతో అందరూ చేనేత కార్మికులకి శుభాకాంక్షలు చెప్తున్నాను. ఓకే మేడం. సో ఇప్పుడు చేనేత వస్త్రాల గురించి, చేనేత వర్క్ గురించి మన ప్రేక్షకులకి ఏమైనా 2 మాటలు చెప్తారా? అంటే ఇంతకు ముందు కాటన్ నేసేవాళ్ళు మా అమ్మ నాన్న, ఇప్పుడంటే మంగళగిరి పట్టు చీరలు ఓకే. చాలా అంటే చాలా బాగుంటాయి, చాలా ఫేమస్ మా ఊర్లో ఇవన్నీ. ఓకే మేడం. మీరు చెప్పారు కదా, ఒకసారి మన ప్రేక్షకులందరూ ఎవరికైనా కాటన్ శారీస్ కానీ చేనేత వస్త్రాల మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి పెడన వెళ్ళి అక్కడ చేనేత వస్త్రాలని కొనడానికి ట్రై చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో మేడం, నమస్కారం మేడం. నమస్కారం సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? నా పేరు వేణు మేడం, వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. సారీ సార్. నా పేరు వేణు మేడం, వరంగల్. ఓకే వేణు గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? ఖాళీగా ఉంటాను మేడం, అంటున్నాను. ఓకే వేణు గారు, మన డిడి సప్తగిరి ఛానల్లో అన్ని ప్రోగ్రామ్స్ చూస్తూ ఉంటారా? చూస్తాను మేడం. మీకు ఏ ప్రోగ్రామ్ అంటే ఎక్కువ ఇష్టం? అంటే లైవ్ అది బుధవారం వస్తుంది, అది చూస్తాను. ఎక్కువ పాటలు చూస్తాను. ఓకే, సినిమా క్విజా? అవును మేడం. ఓకే వేణు గారు, మీ ఫ్రెండ్స్కి కూడా మన డిడి సప్తగిరిలో కొత్త ప్రోగ్రామ్స్ లాంచ్ చేశారు ఎస్టర్డే. హలో ఆంధ్ర అని మాటతో పాట ఈ కార్యక్రమాన్ని కూడా చూడమని చెప్పండి, అండ్ మీరు కూడా చూడండి. ఓకే, చూస్తాను. ప్రెసెంట్ బోనాలు జరుగుతున్నాయి కదా, బోనాల గురించి మాకేమైనా చెప్తారా? అంటే బోనాలు అంటే పోచమ్మ గుడికి పోతారు మేడం. నా చిన్నప్పుడు అయితే వెళ్ళేవాళ్ళు పోచమ్మ గుడి బోనాలు. ఓకే, అంటే కుండ తీసుకుంటారు, దాని చుట్టూ వేప పువ్వు కడతారు, గోని గుడి. వేణు గారు, యాక్చువల్లీ మీరు మాట్లాడేది కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ ఉంది, మేబీ అక్కడ సిగ్నల్స్ ఇష్యూ అనుకుంటా. సో కొంచెం పాడండి వేణు గారు. మరి వాళ్ళు కనుల దానా నీ విలువ చెప్పుమైనా నా ప్రాణమిచ్చుకోనా నీ రూపు చూసి శిలను అయితేనే ఒక మాట రాక మోగబోతినే, ఒక మాట రాక మోగబోతినే తెలియనే తటి కనుల చెట్టు వేయి నాకు కట్ట కొనుకు లేకుండా చేసింది. చాలా బాగా పాడారు సార్, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్. హలో, నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో నమస్తే. హలో నమస్తే అండి, మీ ఎనర్జీతో నాకు కూడా ఎనర్జీ పెరిగిపోయింది. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండ్ మీ పేరేంటి? లక్ష్మయ్య గిద్దరు. లక్ష్మి గారు, ఏం చేస్తుంటారు? ఏం చేస్తూ ఉంటారండి మీరు? బిజినెస్ చేస్తూ ఉంటారా? ఏం బిజినెస్ చేస్తూ ఉంటారు? కిరాణా కొట్టు. అయితే మీ కిరాణా షాప్లో ఎక్కువగా సేల్ అయ్యే ప్రొడక్ట్స్ ఏంటి? అంటే ఎక్కువగా సేల్ అయ్యే సరుకులు ఏంటి? ఓకే సార్, అయితే నేను ఒకసారి వస్తాను, నాకు బాగా డిస్కౌంట్ ఇవ్వాలి మీరు. ఓకే సార్, మన ఆంధ్రప్రదేశ్లో మీకు ఇష్టమైన ప్లేసెస్ కానీ, ఫేమస్ ఫుడ్ కానీ, లేదా మీ ఊరిలో ఉండే ఏదైనా ప్రత్యేకతను మన హలో ఆంధ్ర ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేస్తారా? అంటే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా తిరుపతి. చెప్పండి సార్. తిరుపతి తర్వాత విజయవాడ కనకదుర్గం. చెప్పండి. శ్రీశైలం మల్లికార్జునం. ఓకే, ఇంకా ఇవేనా, ఇంకేం లేవా? ఇంకా బెమ్మంగారి మఠం, అన్నవరం సత్యనారాయణ స్వామి కూడా ఉన్నారు కదండి. అవునవును, ఇంకా ఉన్నారు. మహానంది. మహానంది. లేపాక్షిలో ఫేమస్ స్తంభం గాల్లో దేనికి ఆధారపడకుండా ఉంటుంది. సైంటిస్టులకి అండ్ ఇంజనీర్కి సైతం ఒక సవాలు విసిరే శిల్పకళలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో సార్, మీ పేరేంటి అండ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నాగరాజు, వేములవాడ. నాగరాజు గారు, ఎక్కడి నుంచి? వేములవాడ. ఓకే నాగరాజు గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు?
రైస్ బిజినెస్. సారీ సార్, రైస్ బిజినెస్. రైస్ బిజినెస్. ఓకే. రైస్లో మీరు ఏమేమి రైసెస్ ఎక్కువగా అమ్ముతారు? టైప్స్ ఉంటాయి కదా, బాస్మతి అని, అది రెడ్ రైస్ అని, బ్రౌన్ రైస్ అని. బీపీటీ జై శ్రీరామ్. ఓకే సార్, చెప్పండి మన ఆంధ్రప్రదేశ్లో మీకు ఇష్టమైన ఫేమస్ ప్లేస్ ఏంటి, లేదా ఫేమస్ ఫుడ్ ఏంటి? ఫేమస్ ఫుడ్ అంటే గోంగూర పచ్చడి బాగుంటుంది మేడం. Okay, ప్రతి sir. హోటల్లో దొరుకుతుంది. మ్మ్. స్వీట్స్ కూడా బాగుంటాయి. మ్మ్. మేము ఒకసారి రాజమండ్రిలో తీసుకున్నాము. మ్మ్. కాజా తీసుకున్నాము, బాగుంటది అది. ఓకే. తిరుపతి లడ్డు కూడా ఫేమస్. ఓకే, చాలా మంది మర్చిపోతున్నారు సార్, ఇప్పుడు ఈ సీజన్లో గోదావరిలో మనకు ఒక మంచి ఫేమస్ చేప అనేది అవైలబుల్గా ఉంటుంది. ఆ చేప పేరేంటో చెప్పగలరా? అవి మేము తినాం మేడం. ఓకే సార్. ఓకే. మేము తినము. మాది తెలంగాణ మేడం. మాది వేములవాడ. ఓకే. ఇక్కడ ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి టెంపుల్. ఓకే. బాగుంటది. దగ్గర నాంపల్లి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఓకే సార్. ఇంకా దగ్గర జోడ హనుమాన్, అగ్రహారం ఆంజనేయ స్వామి, ఓకే సార్. కొండగట్టు, మ్మ్. ధర్మపురి, మ్మ్. కాళేశ్వరం, ఓకే. ఇవన్నీ టెంపుల్స్ బాగుంటాయి మేడం. మ్మ్. ఇప్పుడు ఇంకొక 5-6 రోజుల తర్వాత శ్రావణం స్టార్ట్ అయింది కదా, ఫుల్ బిజీగా ఉంటది ఇక్కడ. ఓకే సార్. ప్రియాంక గారు, మీరు తడబడుతున్నారు అనిపిస్తుంది మాకు. ఓకే సార్, అలా ఏం లేదు శ్రవంతి మేడం బాగా స్పీడ్ గా ఉంటారు, మీరు కొంచెం తడబడుతున్నారు మేడం. ఓకే సార్, కరెక్టేనా? ఏమనుకోవద్దండి. అలా ఏం లేదు సార్, అలా ఏం లేదు. బట్ మీరు చెప్పే ఫీడ్బ్యాక్ని నేను చాలా పాజిటివ్గా తీసుకుంటాను. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. నెక్స్ట్ మన హలో ఆంధ్ర కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం, చిటికలో వచ్చేద్దాం. సినిమా క్విజ్ ప్రోగ్రామ్ కు స్వాగతం. సో ఒక ఆడియో వస్తుంది, అది విని ఆన్సర్ చేయండి. ఓకే, మనం డైమండ్ దుబ్బుతున్నప్పుడు వాళ్ళు మనం పట్టేసుకున్నారనుకో, సార్ మాకు నిద్దట్లో లేచినట్టు చాలా అలవాటు ఉందండి అని చెప్పి తప్పించేసుకుంటాం. అది నమ్ముతారంటావా? ముందు మనం మన ఆంధ్ర పోలీసుని నమ్మించేసాం అనుకో, ఆయనే కొంపంతా నమ్మించేస్తాడా. సీతారామ శాస్త్రి గారు రాసిన ఎన్నో అద్భుతమైన పాటల్లో మీకు బాగా నచ్చిన పాట ఏంటి? యూట్యూబ్ చూస్తున్న ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేయండి. యూట్యూబ్లో మీకు బాగా నచ్చిన సీతారామ శాస్త్రి గారి పాట ఏంటి? సో ఈ మూడిని మనం యాడ్ చేస్తే ఒక మూవీ పేరు వస్తుంది, అదేంటో గెస్ చేయండి. క్వశ్చన్ ఆన్ స్క్రీన్ ప్లీజ్. శరచంద్రికాతే జయామిని నిలోత్పలనివే మందగామిని ప్రమద్దీపికా హంసభామిని కదిలే దేవత శ్రీవే. సినిమా క్విజ్ ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 11 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో మరియు డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్లో. సినిమా క్విజ్. Opportunity, calling all visionary creators and extraordinary talent. వెల్కమ్ బ్యాక్ టు హలో ఆంధ్ర. కాలర్స్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో
హలో హలో సార్ మీ టీవీ సౌండ్ని మ్యూట్ చేస్తారా ప్లీజ్? నా వాయిస్ నాకే వినిపిస్తుంది, మళ్ళీ మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ ఉంటుంది. హలో హలో సార్, సార్ వినిపిస్తుందా? వినిపిస్తుందండి. సార్ కొంచెం మీ టీవీ వాల్యూమ్ని కొంచెం మ్యూట్ చేసుకోండి. ఎందుకు మ్యూట్ చేసేసేయండి, ఎందుకంటే మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ డిస్టర్బెన్స్ వస్తుంది. హలో హలో సార్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండ్ మీ పేరేంటి? నేనండి మలమంది అండి, ఆడపల్లి మండలం చేస్తున్నానండి. సరే అప్పలరాజు గారు, మీరు ఏం చేస్తూ ఉంటారండి? నేను టైపింగ్ చేస్తానండి. ఓకే సార్, మీ ప్రాంతాలలో ఫేమస్ ఫుడ్ కానీ ఆంధ్రప్రదేశ్లో మీకు ఇష్టమైన ఫేమస్ ప్లేసెస్ గురించి మాకు చెప్తారా? సార్ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను నేను, ప్లీజ్ టీవీ సౌండ్ని మ్యూట్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ సార్. చెప్పండి సార్, మీకు ఇష్టమైన ఆంధ్ర ఫుడ్ ఏంటి అండ్ మీ ప్లేస్లో మీరుంటున్న లొకాలిటీలో ఫేమస్ చారిత్రాత్మక టెంపుల్స్ కానీ ఏవైనా ఫేమస్ ప్లేసెస్ ఉన్నాయా? ఉన్నాయండి. చెప్పండి. అంటే ఇక్కడ తోడవరంలో వినాయక టెంపుల్ ఉందండి, ఫేమస్ టెంపుల్ అండి. ఓకే సార్. వినాయక టెంపుల్ ఫేమస్ టెంపుల్ ఉందండి, బాగా ప్రసిద్ధి చెందిన టెంపుల్ అండి. ఓకే సార్. నెక్స్ట్ ఇంకా ఫేమస్ ఏంటంటే సార్ కొంచెం సిగ్నల్స్. సారీ సార్. రాజమండ్రి రోజ్ మిల్క్ ఫేమస్ అండి. ఓకే సార్. నెక్స్ట్ కాకినాడ కాజు ఫేమస్ అండి. ఓకే. అంటే ఇక్కడ అక్కడ అయ్యే నాకు తెలిసి. నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే అరకు ఉంది కదండి, అరకు కూడా బాగా ఫేమస్ అండి టూరిస్ట్. ఓకే. విశాఖ ఉందంటే విశాఖ దగ్గర అండి. నెక్స్ట్ విశాఖ అంటే కైలాసగిరి మొత్తం వైజాగ్ అంతా ప్లాంట్ పోర్ట్ అన్ని బాగానే ఉంటాయండి. మీకు కాకినాడ కాజా ఇష్టమా? ఓకే సార్, కాకినాడ కాజా ఇష్టమా లేకపోతే రోజ్ మిల్క్ ఇష్టమా? రోజ్ మిల్క్ ఇష్టమండి. ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ హలో ఆంధ్ర కార్యక్రమానికి. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 సార్ చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండ్ మీ పేరేంటి? హలో హలో మేడం. సార్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది, మీ పేరేంటి, ఎక్కడి నుంచి? హలో మేడం, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది అనకాపల్లి జిల్లా. ఓకే. మా పేరు వల్లపు రాజేశ్వరి. రాజేశ్వరి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. రాజేశ్వరి గారు, హౌస్ వైఫ్ దగ్గర చాలా ఇంటి చిట్కాలు ఉంటాయి అంటారు కదా, సో మా కోసం ఒక మంచి చిట్కా ఏదైనా చెప్తారా మీకు ఇష్టమైనది? చిట్కా చెప్పమంటారా? చెప్పండి. చిట్కా చెప్పడం తెలియదు కానీ మాది అనకాపల్లి జిల్లా. ఒక రాజేశ్వరి గారు, లైక్ మీరు మాట్లాడుతున్నారు, సిగ్నల్స్ సరిగ్గా లేవనుకుంటా, కొంచెం సిగ్నల్స్ కరెక్ట్గా ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడతారా? మన ఇద్దరి మధ్య మంచి కమ్యూనికేషన్ వస్తుంది. సిగ్నల్స్ సరిగ్గా లేనందువల్ల కాల్ కట్ అయింది. సో కాల్ చేసే ప్రతి ఒక్కళ్ళు టీవీకి దూరంగా ఉండండి అండ్ సిగ్నల్స్ ఉన్న ఏరియాలో వచ్చి కాల్ చేయండి. మీరు మ్యూట్ చేయకపోతే నేను మాట్లాడే మాటలు మీరు మాట్లాడే మాటలకి సరిగ్గా కమ్యూనికేషన్ ఉండదు, కాల్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ కాలర్ ఎవరో లైన్లో వచ్చేసారు, ఎవరో తెలుసుకుందాం. హలో 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 ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మేడం అండ్ మీ పేరేంటి? నా పేరు సుజాత అండి. సుజాత, చాలా బాగుందండి. చింతకాల రవి మూవీలో మీ పేరు మీద సాంగ్ ఉంది. సుజాత గారు, ఇవాళ ఫ్రైడే కదా, ఏంటి స్పెషల్? పులిహోర అండి. పులిహోర నా ఫేవరెట్ అండి, వచ్చేయమంటారా ఈరోజు ఇంటికి? సుజాత గారు చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో మీకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటి అండ్ లేకపోతే మీకు ఇష్టమైన ఫేవరెట్ ప్లేసెస్ ఏంటి? నాకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ మేడం ఉలవచారు. మేడం ఉలవచారు. ఓకే. ఇంకా ఫేవరెట్ ప్లేసెస్ ఏం లేవా మన ఆంధ్రప్రదేశ్లో? మాకు ఇక్కడ మోపిదేవి ఉంది మేడం. మోపిదేవి మంచి ఫేవరెట్ మేడం. బాగా మోపిదేవి బాగా వస్తారు జనం. ఓకే.
ఓకే మేడం, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో, హాయ్ సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండ్ మీ పేరేంటి? మా కోరపాలెం అండి. సార్ ప్లీజ్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, టీవీ సౌండ్ని మ్యూట్ చేయండి. తగ్గించాను సార్. సార్ మీరు ఏం వరీ అవ్వద్దు. ఇప్పుడు మీ స్వీట్ మెమోరీస్ని మళ్ళీ చూడాలంటే మన ఈ ప్రోగ్రామ్ యూట్యూబ్లో కూడా ఉంటుంది, చూడొచ్చు. సో మీ పేరు అండ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు అప్పలనాయుడు అండి, అనకాపల్లి జిల్లా పీపేకర నుంచి మాట్లాడుతున్నా. ఓకే సార్, ఏం చేస్తూ ఉంటారు? వ్యవసాయం. ఓకే, చెప్పండి సార్, మాకు వ్యవసాయం గురించి ఏమైనా మంచి 4 మాటలు చెప్పండి. అన్నదాత సుఖీభవ అంటారు కదా, సో చెప్పండి. రైతులకి ఏవైనా మంచి సజెషన్స్ ఇవ్వాలనుకుంటున్నారా? ఈ సీజన్లో ఎలాంటి పంటలు వేస్తే బాగుంటుంది చెప్తారా మాకు? ఈ సీజన్లో పెసలు, బొబ్బర్లు, మినుములు జల్లుకోవాలండి. ఓకే సార్. వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి ఆర్టర్ పంటలు పెట్టుకోవాలండి, తక్కువ రోజులు పండి పంటలు పెట్టుకోవాలి. ఓకే సార్, మన ఆంధ్రప్రదేశ్లో ఓకే మన ఆంధ్రప్రదేశ్లో మీకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ ఏంటి? అండ్ మీరు రైతు కాబట్టి మీకు ఇష్టమైన ఫుడ్ ఏంటో చెప్పండి. గంజన్నం. ఓకే సార్, చాలా బాగా చెప్పారు అండ్ మాకు మంచి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు ఈ సీజన్లో ఎలాంటి పంటలు వేసుకోవాలని. థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే హలో ఆంధ్ర కార్యక్రమానికి కాల్ చేస్తూ ఉండండి. సో ఈరోజు మీ అందరికీ మన ఆంధ్రప్రదేశ్లో మీ ప్రాంతాలలో ఉన్న ప్రత్యేకమైన ప్లేసెస్ గురించి కానీ, ఫుడ్ ఐటమ్స్ గురించి కానీ, ఇవన్నీ మీరు చెప్పడం వల్ల మన హలో ఆంధ్ర కార్యక్రమం ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేయొచ్చు. కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో 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 నమస్తే మేడం. నమస్తే సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండ్ మీ పేరేంటి? నా పేరు హైదరాబాద్. ఓకే సార్, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను రిటైర్ ఎంప్లాయీ. సారీ సార్? నేను రిటైర్ ఎంప్లాయీ. ఓకే ఓకే, రిటైర్డ్ ఎంప్లాయ్. సార్ ఏం చేస్తూ ఉండేవాళ్ళు రిటైర్ అవ్వకముందు? ఓకే సార్, చెప్పండి మీకు ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ ప్లేసెస్ అంటే ఇష్టం? ఆంధ్రప్రదేశ్లో మీకు ఏ ఫుడ్ అంటే ఇష్టం? ఏలూరు మేడం, పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు. ఓకే సార్. ఏలూరులో మా ప్రసిద్ధ టెంపుల్ ఒకటి ఉంది మేడం. ఓకే చెప్పండి. పరమేశ్వర టెంపుల్ అని ఏలూరులో ఫేమస్ అది. తర్వాత మా ఏలూరు జిల్లాలో మాకు ద్వారకా చిన్న తిరుపతి అంటారు. ఓకే సార్. అది పెద్ద ఫేమస్ చిన్న తిరుపతి. ఓకే సార్. ఏలూరు గంగానమ్మ ఉత్సవాలు జరుగుతుంది, జాతర అని జరుగుతుంది. ఇక్కడ మనకి బోనాలు ఎలాగో అక్కడ ఏలూరులో జాతర 12 ఏళ్ళకి ఒకసారి గంగానమ్మ జాతర వస్తుంది. సార్ మరి ఏలూరులో గంగానమ్మ తల్లి జాతర జరిగే సమయంలో మీరు వస్తూ ఉంటారా ఇక్కడికి తెలంగాణ నుంచి? వెళ్తాను మేము. మా సొంతూరి, మా అమ్మగారు ఊరు ఏలూరే. అమ్మగారు ఊరు, అమ్మమ్మగారు ఏలూరే. సార్ మీరు మా అమ్మగారు ఊరు ఏలూరే అని చెప్పేటప్పుడు మీ వాయిస్లో బేస్ పెరిగిపోతుంది, ఒక హ్యాపీనెస్ కనిపిస్తుంది నాకు, వినిపించడం కాదు. మా ఊరు ఏలూరులో వెళ్తే మాకు అంత ఆనందం వస్తుంది, మా సొంత ఊరు. ఓకే సార్, అంతే సార్, సొంతూరుని మనం మర్చిపోలేం కదా. ఎప్పటికైనా మనం ఎక్కడున్నా సొంతూరు సొంతూరే. అమెరికా సొంతూరే కదా. ఎస్ సార్, చాలా బాగా చెప్పారు సార్. అండ్ మన ఏలూరుని ద్వారకా తిరుమల గురించి కూడా చాలా బాగా చెప్పారు. ఏలూరులో ఉన్న వాళ్ళు చెప్పండి. మా సొంతూరు గుంటూరు సార్. గుంటూరు ఫేమస్ అమరావతి ఉంది కదా, గుంటూరు కూడా. అవును సార్, అమరలింగేశ్వర స్వామి ఆలయం అమరావతి. ఇప్పుడు అమరావతి బాగా ఫేమస్ అయింది కదా, రాజధాని అయిపోయింది. అవును సార్, మనందరికి రాజధాని అయిపోయింది సార్. ఇంకా మన గుంటూరులో ఇంకా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి సార్, మీరు వచ్చినప్పుడు ఒకసారి అవన్నీ దర్శించుకోండి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండ్ మీ పేరేంటి? హలో మేడం. చెప్పండి.
సారీ సార్. చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హలో సార్, రామకృష్ణ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే సార్, మీరేం చేస్తూ ఉంటారు? వ్యవసాయం. మీకు ఇష్టమైన వ్యవసాయంలో మీకు ఇష్టమైన పంట ఏది సార్? వరి, జొన్న. ఎందుకని ఈ రెండే ఇష్టం మీకు? ఓకే సార్, చెప్పండి, ఆంధ్రప్రదేశ్లో మీకు ఇష్టమైన ఫేమస్ ఫుడ్ ఏంటి అండ్ ఇష్టమైన ప్లేస్ ఏంటి? ఓకే, అన్నవరం సత్యనారాయణ స్వామి. సార్, నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతాను, చెప్తారా మరి అన్నవరం సత్యనారాయణ స్వామి గురించి? చెప్పండి. అన్నవరం శ్రీ వెంకట సత్యనారాయణ స్వామి వారి ఆలయం ఏ కొండపైన ఉంది? ఓకే సార్, ట్రై చేస్తారా? రత్నగిరి కొండ. ఓకే, ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారు సార్? చెప్పండి. సార్, మీతో మాట్లాడటం నాకు చాలా హ్యాపీగా ఉంది. కాకపోతే సిగ్నల్స్ ఇష్యూ ఉంది సార్. మీరు చాలా ముఖ్యమైన విషయాలు మాతో చెప్తున్నారు, బట్ సిగ్నల్స్ ఇష్యూ ఉంది. సిగ్నల్స్ ఇష్యూ వల్ల కాల్ కట్ అయింది. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 సార్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు కుమార్ సార్, అనకాపల్లి. సార్ చెప్పండి, మీరు ఏం చేస్తుంటారు? నేను ఇప్పుడే ఇంటర్మీడియట్ అయింది. సారీ, ఇంటర్మీడియట్ కంప్లీట్. సో నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? బీటెక్. బీటెక్. ఎందుకు బీటెక్నే చూస్ చేసుకుంటున్నారు? ఎందుకంటే మామూలుగా బిఎస్సి అవన్నీ థియరీ రిలేటెడ్ ప్రాక్టికల్ గా ఉంటుంది, బీటెక్ లో అయితే ప్రాక్టికల్ గా ఉంటుంది. ఇంకా మనం చేసే బ్రాంచ్ ఎక్కువ క్లబ్స్ అంటే ఎక్కువ ఎక్స్పెరిమెంట్స్ అవన్నీ ఉంటాయి. సో ఈ బీటెక్ చూస్ చేసుకోవడానికి మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా? లేదు. ఓకే, బీటెక్ లో ఏ గ్రూప్ తీసుకుందాం అనుకుంటున్నారు? మెకానికల్. ఓకే, మన ఆంధ్రప్రదేశ్లో మీకు ఇష్టమైన ఫేమస్ ఫుడ్ అండ్ ఇష్టమైన ప్లేస్ ఏంటి? ఇష్టమైన ప్లేస్ అంటే ఏమి లేదు. ఫుడ్ అంటే బ్యాంబూ చికెన్ అంటే. ఓకే, ఇష్టమైన ప్లేస్ లేకుండా ఉండదు ఆంధ్రప్రదేశ్లో. ఒకసారి మీరు వచ్చి అన్ని విజిట్ చేయండి, కన్ఫామ్గా ఏదైనా ఒక మంచి ప్లేస్ ఉంటుంది. సో నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, కాల్ తీసేసుకుందాం. హలో హలో సార్, ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ కాల్ చేసిన ప్రతి ఒక్కరు టీవీ సౌండ్ని మ్యూట్ చేసుకోండి. అట్ ద సేమ్ సిగ్నల్స్ ఉన్న ఏరియాలో ఉండి కాల్ చేయండి, అప్పుడు మన మధ్య కమ్యూనికేషన్ చాలా బాగుంటుంది. హలో చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండ్ మీ స్వీట్ నేమ్ ఏంటి? ఓకే, బళ్ళారి నుంచి. పేరేంటి సార్ మీది? ఓకే, నాగరాజు గారు ఏం చేస్తూ ఉంటారు? సార్ సారీ, నాకు అర్థం కాలేదు, ఏం చేస్తుంటారు? వ్యవసాయం. ఓకే, చెప్పండి మన ప్రేక్షకులకు వ్యవసాయం గురించి ఏమైనా మంచి మాటలు. అండ్ మీ బళ్ళారిలో ఏమేమి పంటలు పండిస్తారు ఎక్కువ? హలో మేడం, ఇక్కడ సార్ ప్లీజ్ టీవీ సౌండ్ని మ్యూట్ చేయరా? సార్ మ్యూట్ చేయరా, టీవీ సౌండ్ని మ్యూట్ చేయరా? ఓకే, చెప్పండి సార్, బళ్ళారిలో ఫేమస్ ఏంటి? అండ్ సార్ ఉన్నారా? పత్తి. ఓకే, అండ్ బళ్ళారిలో ఎక్కువగా పండించే పంటలు ఏంటి? ఇవి మేడం వడ్లు మేడం. సార్ మిర్చి కూడా ఫేమసే కదా, ఎందుకు చెప్పలేదు మీరు? మిర్చి పేరు మర్చిపోయారా? చెప్పాను. ఓకే, చెప్పారా? ఓకే,
లైక్ సిగ్నల్స్ ఇష్యూ ఉంది సార్, సో అందువల్ల క్లారిటీగా వినిపించట్లేదు. ఇంకా మన ఆంధ్రప్రదేశ్లో మీకు ఇష్టమైన ఫేవరెట్ ఫుడ్ అండ్ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? మాకు హైదరాబాద్. అవును సార్, హైదరాబాద్. ఎప్పుడు ఆంధ్రప్రదేశ్కి రాలేదా మీరు? అక్కడ మ్యారేజ్ చేసుకున్నాం. సారీ సార్, మీ వాయిస్ నాకు అస్సలు క్లారిటీగా లేదు. సార్ నెక్స్ట్ టైం కాల్ చేస్తున్నప్పుడు సిగ్నల్స్ ఉన్న ఏరియాలో నుంచి కాల్ చేయండి. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. హలో 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 మేడం. మీ పేరేంటి మేడం, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు మాట్లాడుతున్నాను. పావని గారు ఏం చేస్తుంటారు? నేను హౌస్ వైఫ్. పావని గారు, హౌస్ వైఫ్స్కి ఎక్కువగా మన ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు తెలుస్తూ ఉంటాయి. సో మన ప్రేక్షకుల కోసం ఏదైనా ఒక మంచి చిట్కా చెప్తారా? చిట్కా అంటే ఇల్లు క్లీన్ అంటే అదే. పావని గారు, మీ వాయిస్ కట్ అవుతుంది, ప్లీజ్ సిగ్నల్స్ ఉన్న ఏరియాకి వచ్చి మాట్లాడతారా? అవునండి. చిట్కాలంటే చిట్కాలు చెప్తారా చిట్కాలు? వివక్షతకు గనక గురి చేసినట్లయితే, లేకపోతే సెక్షువల్ కలర్ రిమార్క్స్ కనుక చేసినట్లయితే 3 నెలల్లోపు ఫిర్యాదు చేయొచ్చు ఆ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీకి. న్యాయవేదిక ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మీ దూరదర్శన్ సప్తగిరిలో మరియు డిడి సప్తగిరి యూట్యూబ్ ఛానల్లో తప్పక వీక్షించండి. ఇంద్రధనస్సు హిందీ సినీ గీతాలు సోమవారం నుండి శుక్రవారం వరకు సాయంత్రం 5:30 మీ దూరదర్శన్ సప్తగిరిలో. హలో ఆంధ్ర కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు వర్షాలు పడటం వల్ల మనకి సిగ్నల్ సరిగ్గా రావట్లేదు. దయచేసి కాల్ చేసే వాళ్ళతో ప్రతి ఒక్కరితో నేను మాట్లాడాలనుకుంటాను, మీ అందరి కబుర్లు వినాలనుకుంటున్నాను. సో సిగ్నల్స్ ఉన్న ఏరియాకి వచ్చి కాల్ చేయండి. అలాగే చాలామంది టీవీ సౌండ్ పెట్టుకొని మాట్లాడుతున్నారు. దీనివల్ల ఏంటంటే మన మధ్య కమ్యూనికేషన్ అన్నది చాలా బాగోదు. సో ప్లీజ్ దయచేసి టీవీ సౌండ్ని మ్యూట్ చేసుకొని కాల్ చేయండి. కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 కాల్ కట్ అయిపోయింది అనుకుంటా, మేబీ. హలో హలో యాక్చువల్లీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, సో సిగ్నల్స్ ఇష్యూ బాగా జరుగుతుంది. కొన్ని కాల్స్ కాలర్ లైన్లో వచ్చారు. హలో హలో, హాయ్ సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండ్ మీ పేరేంటి? నా పేరు నందా మేడం. సారీ సార్? నందకుమారు. ఓకే సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పుట్టపర్తి మేడం. పుట్టపర్తి నుంచి. సార్ ఏం చేస్తూ ఉంటారు? నేను ప్రెజెంట్ అయితే జాబ్ చేస్తున్నాను. ఓకే, ఏం జాబ్ చేస్తూ ఉంటారు సార్? మల్టీ కంపెనీలో చెప్పండి. పనిచేస్తున్నాను. ఓకే సార్, మన ఆంధ్రప్రదేశ్లో మీకు ఇష్టమైన ప్లేసెస్ అండ్ ఇష్టమైన ఫుడ్ ఏంటి? మామూలుగా అయితే పల్లెల్లో వచ్చి ఎక్కువ రాగి రొట్టె, నాటుకోడి ఫుడ్ అయితే మంచిగా ఉంటుంది. ఓకే సార్, నేను ఈరోజు మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. మీ ఫేవరెట్ హీరో ఎవరు? ప్రభాస్ మేడం. ప్రభాస్. ఓకే, చెప్పండి. ప్రభాస్ వాళ్ళ డాడీ కృష్ణంరాజు గారు మన ఆంధ్రప్రదేశ్లోనే పుట్టారు. సో ఎక్కడ పుట్టారు? ఏ ఊరికి చెందిన వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్లో చెప్తారా? అది అయితే అంత ఐడియా లేదు. ఓకే, నెక్స్ట్ టైం కాల్ చేసినప్పుడు కన్ఫర్మ్గా చెప్పాలి. ఓకేనా? ఓకే ఓకే సార్, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇలాగే మన హలో ఆంధ్ర కార్యక్రమానికి కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 సార్, ప్లీజ్ నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ టీవీ సౌండ్ని ప్లీజ్ మ్యూట్ చేయండి. ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే మేడం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండ్ మీ స్వీట్ నేమ్ ఏంటి? ప్రకాశం జిల్లా కందుకూరు మేడం. నా పేరు శ్రీకంఠం సోమసుందరం. ఓకే సార్, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను మేడం, సీనియర్ సిటిజన్. ఓకే,
సార్ చెప్పండి, మన ఆంధ్రప్రదేశ్ గురించి గొప్పగా చెప్పాలంటే మీకు తెలిసిన ప్లేస్ కానీ మీకు తెలిసిన ఫుడ్ ఐటమ్స్ కానీ వీటన్నిటి గురించి మాతో షేర్ చేసుకుంటారా? ఓకే మేడం. చెప్పండి. అమరావతి రాజధాని. అవును సార్, చెప్పండి. ఇండియాలో నెంబర్ 1. ఇక్కడ పంటలు పొగాకు, పత్తి, వరి. ఓకే. అది బాగా డెవలప్ అయింది కృష్ణా జిల్లా, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు. చెప్పండి సార్. అది మేడం ఆంధ్రాలో. సార్ మన ఆంధ్రప్రదేశ్లో యాక్చువల్లీ బ్రహ్మదేవుడి ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి, కానీ మన ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లాలో ఒక గ్రామంలో బ్రహ్మదేవుడి ఆలయం కోనేరులో ఉంటుంది. తెలుసా మీకు? ఐడియా లేదు మేడం. యాక్చువల్లీ మన ఆంధ్రప్రదేశ్లో చాలా మందికి తెలియదు ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఆలయాలు ఉన్నాయి, ఎన్నో మంచి మంచి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఒకసారి మీరు గుంటూరు జిల్లా వెళ్తే చేబ్రోలు గ్రామానికి వెళ్ళండి. అరుదుగా ఉండే బ్రహ్మదేవుడి ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఒకసారి విజిట్ అయినప్పుడు తప్పకుండా చూడండి. హలో ఓకే సార్, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. హలో, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. మాకు తెలియని విషయాలని మాతో షేర్ చేసుకోండి, మాకు తెలిసిన విషయాలు మీతో షేర్ చేసుకుంటాం. కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 వర్షాలు పడటం వల్ల మనకి వాతావరణం సరిగ్గా లేదు కదా, సో సిగ్నల్స్ లేకపోవటం వల్ల కాల్స్ అనేవి కట్ అవుతున్నాయి. అండ్ మీరు మాట్లాడుతున్నప్పుడు సిగ్నల్స్ కూడా సరిగ్గా లేవు. దయచేసి కాల్ చేసే వాళ్ళు టీవీ సౌండ్ని మ్యూట్ పెట్టుకొని కాల్ చేయండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 సార్, లైన్లో ఉన్నారా? కాల్ కట్ అయిపోయింది. సో సిగ్నల్స్ ఉన్న ఏరియాలో ఉండి కాల్ చేయండి. మీకు ఎంత మాతో మాట్లాడాలని ఉంటుందో మాకు కూడా మీతో మాట్లాడి మాకు తెలియని విషయాలను తెలుసుకొని మన హలో ఆంధ్ర కార్యక్రమం ద్వారా మన ఆంధ్రప్రదేశ్కి పరిచయం చేయాలనుకుంటున్నాం. సో మీరందరూ సిగ్నల్స్ ఉన్న ఏరియా నుంచి కాల్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ టీవీ సౌండ్ని ప్లీజ్, చాలామంది టీవీ సౌండ్ని మ్యూట్ చేయకుండా కాల్ చేస్తున్నారు. ఎవరైనా కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో మేడం, హాయ్ నమస్తే. హాయ్ మేడం, నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది మండవల్లి మేడం, కైకలూరు దగ్గర. మేడం ఏం చేస్తూ ఉంటారు? మేడం హౌస్ వైఫ్ మేడం. మేడం మీ వాయిస్ నాకు చాలా బాగా నచ్చింది. ఒక పాట పాడతారా నా కోసం? ఏదైనా మీ ఇష్టమైంది. మీ ఫేవరెట్ హీరో ఎవరు చెప్పండి? ఎన్టీఆర్. ఎన్టీఆర్ గారు. సీనియర్ ఎన్టీఆర్ గారా, జూనియర్ ఎన్టీఆర్ గారా? జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ గారు. సో ఆ ఎన్టీఆర్ సార్ సాంగే పాడొచ్చు కదా? ఎన్టీఆర్ సాంగ్ ఏదన్నా మీరు చెప్పండి. నేను చెప్పాలా? స్టూడెంట్ నెంబర్ 1లో సాంగ్స్ బాగుంటాయి, యమదొంగలో సాంగ్స్ బాగుంటాయి, ఎన్టీఆర్ గారి గురించి చెప్తే సినిమాలన్నీ బాగుంటాయి. సో మీకు ఇష్టమైన సినిమా ఏంటి? ఏంటి మేడం? మీకు ఇష్టమైన సినిమా ఏంటో చెప్పండి ఎన్టీఆర్ గారిది. యమదొంగ బాగుంటుంది. సో యమదొంగలో సాంగ్ పాడేయండి, వినేస్తాం మేమంతా. అది మీరు ఒక హింట్ ఇవ్వండి నాకు సాంగ్. ఒక హింట్ ఇమ్మంటారా? యమదొంగలో రబ్బర్ గాజుల సాంగ్ ఉంది కదా మేడం, అది క్లాసిక్ అంటారు. ఓకే. ఇంకా ఎన్టీఆర్ గారి సాంగ్స్ అంటే స్టూడెంట్ నెంబర్ 1లో చాలా సాంగ్స్ బాగుంటాయి. మీకు ఎలాంటి సాంగ్ కావాలో చెప్పండి, నేను ట్రై చేస్తాను మీకు క్లూ ఇవ్వడానికి, ఐ మీన్ హెల్ప్ చేయడానికి. క్లాస్గా ఉండాలో? సరే ఎన్టీఆర్దే కాదు, ఎన్టీఆర్ సార్దే కాదు, మీ ఇష్టం వచ్చిన ఏదైనా క్లాస్గా ఉండే సాంగ్ పాడేయండి. సరే మేడం, ఒక పని పాడుతున్నారా? నాలోనే నువ్వు, నా చుట్టూ నువ్వు, నేనంటే నువ్వు. చాలా బాగా పాడారు మేడం. మీ వల్ల నాకు కూడా సాంగ్స్ వచ్చేసినాయి. థ్యాంక్స్ ఫర్ కాలింగ్ మేడం. ఇలాగే కాల్ చేస్తుండండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు, ఎవరో చూసేద్దాం. హలో
హలో నమస్తే అమ్మా. నమస్తే సార్, మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తులు గుప్తాను మాట్లాడుతున్నాను. శుభ మధ్యాహ్నం అమ్మా. ఓకే సార్, శుభ మధ్యాహ్నం. అండ్ మీరు ఏం చేస్తూ ఉంటారు త్రిమూర్తులు గారు? నేను ఇంతకు ముందు విశాఖపట్నం ఆకాశవాణి కేంద్రంలో క్యాజువల్ గా వ్యాఖ్యానంతో సమకూర్చిన చిత్రగీతాల కార్యక్రమాలు కథానికులు సమర్పించేవాడిని అండి. ఓకే సార్. ప్రెజెంట్ ఆరోగ్యం ఇబ్బందిగా ఉంది, ఇంట్లోనే ఉంటానండి. ప్రెజెంట్ అసలు వెన్నుపో సమస్య వచ్చింది, ఇంట్లోనే ఉంటాను, నడవలేనండి. ఆరోగ్యం బాగోదు నాకు ప్రెజెంట్. సార్ మంచి ఆహారం తినండి, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోండి. అండ్ గోదావరి జిల్లాలో ఇప్పుడు చాలా ఫేమస్, ప్రతి ఒక్కరు ప్రతి ఇయర్ వెయిట్ చేస్తూ ఉంటారు ఒక చేప కోసం. ఆ చేప పేరేంటో చెప్తారా? మేము ప్యూర్ వెజిటేరియన్స్ అండి, మాకు నాన్ వెజ్లు కూడా అడగత్త, వేది అడిగినా పర్వాలేదు. ఓకే సార్, క్షమించండి, తెలియక అడిగాను. తూర్పుగోదావరి జిల్లాలో మంచి ఫేమస్ ఫుడ్ ఏంటి అండ్ మీకు ఇష్టమైన ప్లేసెస్ ఏంటి? మన ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? మా తూర్పుగోదావరి జిల్లాలో ఫేమస్ ఫుడ్ చాలా ఉన్నాయండి. ముఖ్యంగా ఆత్రేయపురం పూతరేగలు అంటారు. ఓకే. నెక్స్ట్ కాకినాడ కాజాలు అంటారు. రాజమండ్రి రోజు మిల్క్ అంటారు. ఓకే సార్. చాలా ఉన్నాయి, త్రిమూర్తులు కాబట్టి 3 చెప్పాను. ఓకే. మీరు ఇంకోటి ఏదో అడిగారు, చెప్పండి, ఒకసారి రిపీట్ చేయండి. మన ఆంధ్రప్రదేశ్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? అభివృద్ధికి, పురోగభివృద్ధికి, మంచి కొనసాగింపుకి, దేశాభివృద్ధికి పాటుపడుతున్న వారిలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా ఒక ప్రముఖ పాత్ర పోషిస్తారని నా అభిప్రాయం. చాలా బాగా వివరించారు సార్, చాలా బాగా చెప్పారు. నేను గోదావరి జిల్లా గురించి ఒక్క మాటలో చెప్పనా? చెప్పండి. మర్యాదకు, ప్రేమకు, గౌరవానికి ప్రతిబింబాలే మీరు. అండ్ మర్యాద అన్నది మిమ్మల్ని చూసి, ఆ గోదావరి జిల్లా వాళ్ళని చూసి ఈ పేరు పెట్టేసి ఉంటారేమో అనిపిస్తుంది. ఒకసారి మీ గోదావరి జిల్లాకి రావాలని నాకు చాలా ఇష్టంగా ఉంది సార్, తప్పకుండా వస్తాను. సో మీరు చెప్పిన ఫుడ్ ఐటమ్స్ మొత్తం తినేస్తాను. కాకినాడ గొట్టం కాజా, ఆత్రేయపురం పూతరేకులు అండ్ రోజ్ మిల్క్, ఇవన్నీ. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్, ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. హలో సార్, హాయ్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ పేరేంటి? మేము కడప పెళ్లిమరి మండలమ్మా. ఓకే సార్, పేరు? మాది కొత్త సంగటపల్లి రైనాడు శివారెడ్డిమ్మా. ఓకే సార్, ఏం చేస్తూ ఉంటారు? అమ్మ మేము వ్యవసాయం చేస్తుంటామ్మా. సార్ మీరు వ్యవసాయం చేస్తూ ఉంటారు, మీరు మాకు ఫుడ్ పెట్టే రైతులు, మీరు అంత నీరసంగా కాదు, చాలా యాక్టివ్గా మాట్లాడాలి. హలో ఆంధ్రాకి కాల్ చేస్తే చాలా యాక్టివ్గా ఉండాలి. చెప్పండి. చెప్పండి సార్, మన ఆంధ్రప్రదేశ్లో మీకు ఇష్టమైన ఫేమస్ ఫుడ్ అండ్ ఇష్టమైన ప్లేస్ ఏంటి? ఇష్టమైన ప్లేస్ అంటే శ్రీశైలం గుడిమ్మా. ఓకే. ఇష్టమైన ప్లేస్ అంటే తర్వాత నెక్స్ట్ వచ్చేసి తిరుపతి. ఓకే. తర్వాత వ్యవసాయంలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ. ఓకే సార్. మా పెళ్లిమరి మండలంలోకి వచ్చేసి చామంతి పూలు బాగా పండిస్తామ్మా. ఓకే సార్. తిరుపతి అంటే మీకు చాలా ఇష్టం అన్నారు కదా, బ్రహ్మోత్సవం టైంలో మీరు తిరుపతిని విజిట్ చేశారా? ఒకసారి వెళ్ళామ్మా. మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది? ఇప్పుడు గతంలో నేను ఒక 5 సంవత్సరాల ముందు పోయినా బాగుంది మా తిరుపతిలో. ఓకే సార్. ఇప్పుడు శ్రీశైలం అని చెప్పారు కదా, మన 18 శక్తిపీఠాల్లో 3 శక్తిపీఠాలు మన ఆంధ్రప్రదేశ్లోనే ఉంది. ఒక శక్తిపీఠం శ్రీశైలంలో ఉంది. అమ్మవారి పేరు చెప్తారా? ఏ అమ్మవారో? బ్రహ్మరామమ్మ. సూపర్ గా చెప్పారు సార్. మిగతా 2 కూడా చెప్పేస్తారా? 2 అంటే అక్కడే మన కర్నూలు జిల్లాలోనే ఇంకొకటి ఉంది, తూర్పు గోదావరి జిల్లాలో ఒకటి ఉంది మా. ఓకే సార్. ద్రాక్షారామంలో చెప్పండి. పేర్లు ఐడియా లేవమ్మా. ఓకే. ద్రాక్షారామంలో వచ్చేసరికి మాణిక్యాంబ అమ్మవారు అండ్ ఇంకొక అమ్మవారు వచ్చేసరికి పురోహితిక అమ్మవారు, పిఠాపురం, కాకినాడ జిల్లా. ఓకే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్ సార్. ఇలాగే కాల్ చేస్తుండండి హలో ఆంధ్ర కార్యక్రమానికి. అండ్ ఇప్పుడు చివరి కాల్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో. హలో. హాయ్ సార్. నమస్తే మేడం. నమస్తే సార్, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు అండ్ మీ పేరేంటి? నా పేరు మొహమ్మద్ రఫీ అండి. రఫీ గారు, ఈ పేరు వినగానే నాకు నా మది నిన్ను పిలిచింది గానమై అని సాంగ్ గుర్తొచ్చేస్తుంది. చాలా బాగుంది సార్ మీ పేరు. అండ్ ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? పల్నాడు జిల్లా సత్తెనపల్లి అండి. ఓకే, ఏం చేస్తూ ఉంటారు? నేను ఆటోమొబైల్ మెకానిక్ అండి.
ఓకే సార్, మన ఆంధ్రప్రదేశ్లో మీకు ఇష్టమైన ఫేమస్ ఫుడ్, అలాగే మీకు ఇష్టమైన ప్లేస్ ఏమైనా ఉందా? ఇష్టమైన ప్లేస్ అంటే హైదరాబాద్ అండి, చార్మినార్. ఓకే సార్, మన ఆంధ్రప్రదేశ్లో ఇష్టమైన ప్లేసెస్ ఏం లేవా? మన సపరేట్ అయిన తర్వాత బాపట్ల సూర్యలంక బీచ్ అండి. ఓకే సార్, మీకు ఈసారి కుదిరినప్పుడు ఒకసారి మన ఉండవల్లి కేవ్స్ దగ్గరికి రండి. అలాగే మన గుంటూరులో చేబ్రోల్ గ్రామంలో బ్రహ్మదేవుడి ఆలయం కూడా ఉంది. అంటే ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి. దైదా ఉంది, నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంది, చాలా ప్లేసెస్ ఉన్నాయి. బట్ మనకి చాలా వరకు తెలియదు. సో ఒకసారి వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్కి తప్పకుండా విజిట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ సార్. చూశారు కదండి, ఇది ఈరోజు హలో ఆంధ్ర కార్యక్రమం. మన ఈ కార్యక్రమం సోమవారం నుంచి శుక్రవారం వరకు వస్తుంది. ప్రతిరోజు మధ్యాహ్నం 12 నుంచి 1 గంట వరకు. మన ఈ కార్యక్రమాన్ని ఇలాగే మీరందరూ బ్లెస్ చేసి సక్సెస్ చేయాలి. అండ్ మళ్ళీ రేపు కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.